హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేనైతే చింతపండు చట్నీ చేస్తున్నా. సో మీకు చూపెడదామని వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నూనె ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా పోసుకొని వేడి చేసుకోవాలి. సో గాయ్స్, నూనె అయితే ఇలా వేడెక్కాక ఇప్పుడైతే తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి నేనైతే ఇంతగా ఒక బౌల్ నిండా వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ షేడ్ అయ్యాక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా అయితే ఒక గిన్నెలోకి తీసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని అయితే గ్రైండ్ పట్టేసుకుందాం. సో ఇప్పుడైతే గ్రైండ్ పట్టుకున్నాక ఇందులో చింతపండు ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ పట్టుకోవాలి చింతపండు ఇంకా ఉప్పుని. ఇప్పుడైతే ఇలా గ్రైండ్ పట్టుకోవాలి. సో గాయస్, ఇలా గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడైతే మనం అప్పుడు మిర్చీలు వేయించుకున్న నూనెని మళ్ళీ వేడి చేసుకోవాలి. అయితే నూనెని వేడెక్కించుకోవాలి. ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేసి పోపేసుకోవాలి చింతపండుని. సో ఇప్పుడైతే ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సో ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాక వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడైతే చింతపండుని వేసేసుకోవాలి. చింతపండు చట్నీని వేసుకున్నాక కలుపుకొని తినేయడమే. సో ఇలా చేసుకొని తినేయడమే. సో గైస్, ఇప్పుడైతే వేడి వేడి అన్నం ఇంకా మన ఫేవరెట్ చింతపండు చట్నీ వేసుకొని తిన్నాం. సో ఇప్పుడైతే వేసేస్తున్నా. సో నేనైతే అన్నం అయితే వేసేసుకున్నాను గాయస్. సో ఇప్పుడు చింతపండు చట్నీ వేసుకొని టేస్ట్ చేస్తాం, మీకు చూపెడతాం. నాకు ఇందులో కరివేపాకు అంటే చాలా ఇష్టం. చింతపండు చట్నీలో కరివేపాకు లేనిది నేను తినా, ఎందుకంటే వేపిన కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే మనమైతే టేస్ట్ చేసుకున్నాం. ఈ చింతపండు చట్నీ అయితే నా కోసం నేను చేసుకున్నా. సో ఇలా 5 మినిట్స్లో మనం చింతపండు చట్నీ రెడీ చేసుకొని తినచ్చు. సో ఇప్పుడైతే నేనైతే ఒక కరివేపాకు వేసుకొని తింటున్నా. చాలా బాగుంది గాయ్స్. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, మీరు కూడా తినండి. ఓకే, బాయ్.